ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ హీరోగా వచ్చిన చిత్రం కేజీఎఫ్. ఈ సినిమా 2 పార్టులు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అందులో నటించిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభించింది. అలా కేజీఎఫ్ సినిమాలో చాచా పాత్రతో భారీ పాపులారిటీ అందుకున్న కన్నడ నటుడు హరీష్ రాయ్. ఈయన ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన చాలా బలహీనంగా మారిపోయి సాయం చేయమని కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు చెప్తున్నారు. ఆయన చికిత్సకు 70 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్య బృందాలు తెలిపారట. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు 3.5 లక్షలు కాగా వైద్యులు 63 రోజుల వ్యవధిలో ఒక సైకిల్కి 3 ఇంజెక్షన్లు అంటే ఒక్కో సైకిల్కి 10.5 లక్షలు ఖర్చు అవుతుందని సూచించారట. అయితే రోగులకు 17 నుండి 20 ఇంజెక్షన్లు అవసరమవుతాయని, వాటి విలువ సుమారు 70 లక్షలు అవుతుందని హరీష్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. ఇక ఈ వీడియోలో హరీష్ రాయ్ చాలా బలహీనంగా సన్నగా మారిపోయారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేయగా అందులో ఇన్ఫెక్షన్ సోకి పొట్టలో వాపు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. రాయ్ పరిస్థితి చూసి ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. చికిత్సకు పూర్తి డబ్బు అంది ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చికిత్సకు ఆసుపత్రి ఖర్చులు భరిస్తారని కన్నడ హీరో ధ్రువ్ సర్జా హామీ ఇచ్చినట్లు కన్నడ మీడియాలో వార్తలొస్తున్నాయి. అంతేకాదు హరీష్ చికిత్సకు లక్షల ఖర్చు అవుతుందని, ఒక్కో ఇంజెక్షన్కి 3.5 లక్షలు ఖర్చు అవుతుందని సమాచారం. అందులో భాగంగానే ధ్రువ్ సర్జా సుమారు 11 లక్షల రూపాయల చెక్కును అందించారట. ఈ విషయాన్ని ప్రముఖ నటి శశికళ స్పష్టం చేశారు. మరోవైపు కేజీఎఫ్లో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు రీసెంట్ గానే కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న ఆయన గత సోమవారం మృతి చెందారు. దినేష్ కేవలం నటుడుగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 200కు పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్టు చెప్తున్నారు.